హాయ్ గైస్, ఇప్పుడు సినిమా చూసి వచ్చాను అని ఒకడు, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఇంకొకడైతే అప్పుడే ఏదో ఇంత మందేసి వచ్చి కూర్చున్నట్టుగా చెప్పడానికి ఇంకొకడు, ఆ రోజు ఆ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. ఇంకా దరిద్రం ఏంటంటే ట్విట్టర్ రివ్యూ. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్గా ఒక సీరియస్ కామెంట్ చేశాడు మీడియాను ఉద్దేశించి, ముఖ్యంగా వెబ్సైట్లను ఉద్దేశించి. నా దారి నాదే, మీ దారి మీదే. అవసరమైతే నా సినిమాలని బ్యాన్ చేసుకోండి, నా సినిమాల గురించి రాయకండి, నా సినిమాలు పట్టించుకోకండి, నా సినిమాలకు ప్రమోషన్ ఇవ్వకండి అనే విధంగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఒక కామెంట్ చేశారు. రీసెంట్గా ఆయన కంపెనీ నుంచి వచ్చిన సినిమా మ్యాడ్ స్క్వేర్. ఇంతకుముందు మ్యాడ్ అనే సినిమా దానికి సీక్వెల్గా వచ్చింది. అయితే ఆయన ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, మీ అందరికీ తెలుసు, ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాని ఒక వ్యక్తి రివ్యూ చెప్పేస్తాడు. ఆ ఒక్క వ్యక్తి రివ్యూ వల్ల నిజంగా సినిమాకి వచ్చే కనీసం కొంతమంది ప్రభావితం అవుతున్నారు. అది అతని సొంత అభిప్రాయం. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఒక సినిమా గురించి రివ్యూ చెప్పాను, అది నా సొంత అభిప్రాయం, కానీ అది జనాల మీదకి నా సొంత అభిప్రాయం రుద్దేస్తున్నాను. ఇలా వాస్తవానికి చాలా మంచి సినిమాలు కూడా కిల్ అవుతున్నాయి. అయితే ఈ వెబ్సైట్లు కానీ, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొంతమంది రివ్యూ రైటర్స్ కానీ దీన్ని ఒక కమర్షియల్ బిజినెస్గా చేసుకున్నారు. ఎలాగంటే, మీ సినిమాకు మేము మంచి రివ్యూ ఇస్తాను, ఆ సినిమా రిలీజ్ కాకముందే వాళ్ళు వస్తారు, మీ సినిమాకు ఒక మంచి రివ్యూ ఇస్తాను, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంత ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తుంటారు. నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఇంత ఇవ్వండి, లేదంటే మీ సినిమా గురించి నేను బ్యాడ్ రివ్యూ ఇస్తాను. ఇది ఒక కల్చర్గా మారింది. ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఐడియల్ బ్రెయిన్, సినీ జోష్, గ్రేట్ ఆంధ్ర, 123 తెలుగు, దట్స్ తెలుగు, ఇట్లా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వీటి వెబ్సైట్స్ అన్నింటిలో కూడా సినిమాలకు సంబంధించిన రివ్యూలు వస్తాయి. ఇంకా దరిద్రం ఏంటంటే ట్విట్టర్ రివ్యూ. సినిమా స్టార్ట్ అయిన 5-10 నిమిషాలకే ఈ వెబ్సైట్లలో రివ్యూలు స్టార్ట్ అవుతూ ఉంటాయి, ట్విట్టర్ రివ్యూస్ అంటూ. ఇప్పుడే టైటిల్స్ పడ్డాయి, ఇప్పుడే హీరో ఇంట్రడక్షన్ ఉంది, హీరో ఇలా ఉన్నాడు, హీరోయిన్ అలా ఉంది, ఇప్పటి వరకు ఈ 10 నిమిషాల సినిమాలో పెద్దగా ఏం లేదు. ఇవి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ వెబ్సైట్స్ను ఫాలో అయ్యే వాళ్ళకి చాలా చాలా బాగా తెలుసు. ఈ రోజుల్లో వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే రివ్యూలను బట్టే థియేటర్లకు సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్కి వెళ్తున్నారంటే దాని ప్రభావం ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. కొంతమంది, వాళ్ళ పేర్లు అక్కర్లేదు కానీ, హాయ్ గైస్, ఇప్పుడే సినిమా చూసి వచ్చాను అని ఒకడు, ఇంకొకడైతే అప్పుడే ఏదో ఇంత మందేసి వచ్చి కూర్చున్నట్టుగా చెప్పడానికి ఇంకొకడు. ఇలా సినిమాలను వాళ్ళు ఏ కోణంలో చూస్తారో తెలియదు కానీ ఆ సినిమాలను చాలా దారుణంగా కిల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మంచి సినిమాలను కూడా సర్వనాశనం చేసిన రోజులు ఉన్నాయి. అవే సినిమాలు ఓటీటీలోకి వస్తే దుమ్ము లేపుతున్నాయి. ఓటీటీలో జనాలు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనిపైనే ఈ మ్యాడ్ స్క్వేర్ ప్రొడ్యూసర్ నాగవంశీ చాలా సీరియస్ కామెంట్ చేశారు. మీరు నా సినిమాల గురించి రివ్యూలు రాయనవసరం లేదు, మీరు పబ్లిసిటీ చేయనవసరం లేదు, నా సినిమాకి ఇంత రేటింగ్స్ అని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మేము మీకు ఇచ్చే ఏదైతే మీరు రాసే రివ్యూల కోసం మేము ఇచ్చే డబ్బులు కానీ, లేదంటే ప్రమోషన్స్ కానీ, మీ వెబ్సైట్లో పెట్టుకోవడానికి మేము ఇచ్చే ప్రమోషన్ కానీ, ఇవన్నీ మీరు మా మీద ఆధారపడుతున్నారు. మేము ఇచ్చే ట్రైలర్స్ మీ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు, మేము ఇచ్చే ప్రెస్ మీట్లు మీకు ఉపయోగపడుతున్నాయి, మేము ఇచ్చే ఇంటర్వ్యూలు మీకు ఉపయోగపడుతున్నాయి. కానీ మీరు మాత్రం మా సినిమా విషయానికి వచ్చేసరికి చాలా దారుణంగా నెగిటివ్గా రివ్యూ రాస్తారు. నిజంగా నా సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు. దమ్ము లేని సినిమాని ఎంత లాగినా కూడా సినిమా చూడరు. మీరు బాగుందని రాసినా కూడా సినిమాకి జనాలు రారు. ఎందుకంటే ప్రేక్షకులు బయటకు వచ్చి నిజంగా బాగుందంటే వాడే ప్రేక్షకుడే జనాలకు మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తాడు. కానీ మీరు ఇలా ఇష్టానుసారంగా సినిమా బాగున్న సినిమాని బాగలేదని, కలెక్షన్స్ నిల్లని, కలెక్షన్స్ వస్తున్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్స్లో కలెక్షన్స్ నిల్లని, 5 రోజుల కలెక్షన్స్ ఇంత అని, వీళ్ళకి ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పాడు, ఇష్టానుసారంగా. కొన్ని వెబ్సైట్లు అయితే పిచ్చికి పీక్ స్టేజ్ అనమాట, ఇంకా పరాకాష్ఠకు వెళ్ళిపోయి చాలా దారుణంగా సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు. అదే ఫస్ట్రేషన్ని ఈ ప్రొడ్యూసర్ నాగవంశీ బయట పెట్టడం జరిగింది. సార్, నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను, వీటి లాగాను ఒక 10,000 మంది, 100 మందో, 200 మందో, 1000 మందో, 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు ఆ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూలు దయచేసి నమ్మకండి, అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. చెప్పాను కదా,
ఏ ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయకపోయి మీ వెబ్సైట్లో నా సినిమా బ్యాన్ చేయండి, నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. సినిమా ప్రొడ్యూసర్స్ ఈ నాగవంశి లాగా చాలా మంది బయటకు వస్తే కొన్ని దారుణమైన వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ దిమ్మె తిరిగేలాగా ఇలాంటి కౌంటర్స్ ఇస్తేనే బుద్ధి వస్తుందని చాలామంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు రూల్ చేస్తూ ఉన్నారు. మేము రాసిందే రివ్యూ, మేము చెప్పిందే హిట్టు, మేము ఫట్ అంటే ఫట్టు. ఇలాంటి వాళ్ళను పెంచి పోషించడం కంటే ఇలాగ ఎవడోగడు ఎదురు తిరగాలి. నిజంగా వాస్తవానికి సినిమాలో దమ్ము ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులే సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. నువ్వు ఎన్ని రివ్యూలు రాసినా, ఎన్ని కోడిగుడ్లు చూపించినా, ఎన్ని టమాటాలు ఇసురు కొట్టినా కూడా ప్రేక్షకుడు సినిమా బాగుంటే దాన్ని ఆపలేము. బాగలేని సినిమాని మనం ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎంత ప్రమోట్ చేసినా, ఏ విధంగా దాన్ని అద్భుతం అని చెప్పేసి రివ్యూ రేటర్లకు లక్షలు కుమరించి రాయించుకున్నా, లేకుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూలు చెప్పేవాళ్ళు ఉంటారుగా, మీ అందరికీ తెలుసు, హాయ్ గైస్లు. వీళ్ళందరికీ మనం ఎంత ఇచ్చినా కూడా ఆ సినిమా లేవదు. అయితే ఇది ఒక బిజినెస్ అయింది, ఒక కమర్షియల్ బిజినెస్ అయింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి హై గైస్ని మనం పెంచి పోషిస్తున్నామనే ఒక ఫ్రస్ట్రేషన్ని ఈ ప్రొడ్యూసర్ నాగవంశి చెప్పడం నిజంగా రియల్గా చెప్పాలంటే అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి గట్స్ ఉండాలి.